జీవితం అనే ప్రయాణంలో మనం ఎంతో ఇష్టపడి ప్రాణం పెట్టి కట్టుకున్న కలల సామ్రాజ్యం కళ్ల ముందే ముక్కలైపోతుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక అద్భుతమైన ఫ్రేమ్ సెట్ చేసుకుని ఇంకొక్క క్షణంలో క్లిక్ చెయ్యబోతున్నాం అనగా ఆ దృశ్యం మొత్తం బ్లర్ అయిపోతే ఆ కెమెరా వెనుక ఉన్న కళ్లకు ఎంత కన్నీరు వస్తుందో నాకు తెలుసు. ఓటమి ఈ పదం పలకడానికి చిన్నదే కావచ్చు, కాని అది ఇచ్చే గాయం చాలా లోతైనది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటైపోయినట్లు అనిపిస్తుంది. పగలంతా అందరి ముందు ఏమీ జరగనట్లు గుండెలోని బాధను దాచుకుని నవ్వుతూ నటిస్తాం. కాని రాత్రి కాగానే ఒంటరిగా గదిలో కూర్చున్నప్పుడు ఆ 4 గోడల మధ్య కన్నీళ్లు వరదలా ఉప్పొంగుతాయి. నాకే ఎందుకిలా జరిగింది? నేనెక్కడ తప్పు చేశాను? నా కష్టానికి విలువే లేదా అని గుండెను పిండేసే ప్రశ్నలు ఎన్నో. నువ్వు కింద పడిపోయినప్పుడు నిన్ను పైకి లేపే చేతుల కంటే నిన్ను చూసి నవ్వే పెదవులే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ నవ్వులు కత్తుల్లా గుచ్చుకుంటాయి. దెబ్బతిన్న మనసు ఇంకో అడుగు ముందుకు వేయడానికి భయపడుతుంది. నిరాశ నిన్నొక చీకటి గదిలో బంధించేస్తుంది. కాని నేస్తం, గుర్తుపెట్టుకో, రాత్రి ఎంత భయంకరంగా, ఎంత చీకటిగా ఉంటే ఉదయం వచ్చే సూర్యోదయం అంత అద్భుతంగా, అంత ఎర్రగా ఉంటుంది. నువ్వు పడిపోయిన ఈ చోటు నీ కథకు ముగింపు కాదు, ఇది కేవలం విరామం మాత్రమే. ఒక రోజొస్తుంది, ఆ రోజున నీకు ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించదు. నీ కోపాన్ని అరిచి చెప్పడానికి కూడా నీకు ఓపిక ఉండదు. అద్దం ముందు నిలబడి నీ మొహాన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఆ కళ్ళలో ఒకప్పటి మెరుపు కనిపించదు. కేవలం ఒక శూన్యం మాత్రమే కనిపిస్తుంది. ఇక నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నా ఓపిక నశించింది అని నీ మైండ్ నీకు పదే పదే చెబుతున్న ఆ భయంకరమైన క్షణమది. శరీరం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేనంత బరువెక్కిపోతుంది. మనసు ముద్దుబారిపోతుంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా వేగంగా పరిగెడుతుంటే నువ్వు మాత్రం ఒకే చోట ఆగిపోయినట్లు, అదృశ్యమైన సంకెళ్లతో బంధించబడినట్లు అనిపిస్తుంది. ఎవరో ఒకరు వచ్చి నిన్ను ఈ చీకటిలోంచి లాగుతారని, నీ భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెబుతారని ఆశగా ఎదురుచూస్తావు. కాని ఎవ్వరూ రారు. నీ ఏడుపు ఆ 4 గోడలకే పరిమితమవుతుంది. ఆ క్షణంలో నువ్వు అనుభవించే ఆ నరకం, ఆ ఒంటరితనం, ఆ శూన్యం అక్షరాల్లో చెప్పలేనిది. అవును మిత్రమా, ఈ యుద్ధంలో నువ్వు ఒంటరివి. కాని బాగా గమనించు, నీ చుట్టూ ఉన్న ఆ చీకటి నిన్ను నాశనం చెయ్యడానికి లాలేదు. ఒక అద్భుతమైన సినిమా విజువల్ని స్క్రీన్ మీద ఎలివేట్ చెయ్యాలంటే ఆ ఫ్రేమ్లో దానికి తగ్గట్టుగా షాడోస్, డార్క్ టోన్స్ ఉండాలి కదా. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ అవమానాలు నీ జీవితమనే బయోపిక్లో అత్యంత పవర్ఫుల్ సీన్స్ లాంటివి. నువ్వు కుప్పకూలిపోయిన ఈ క్షణం రేపు నువ్వు సాధించబోయే విజయానికి అతిపెద్ద పునాది. ఒక అడవిలో ఏకాకిగా ఉన్న తేనెటీగను చూడు. వానకు తడిసి దాని రెక్కలు అలిసిపోయి ఉండొచ్చు, దారి తప్పిపోయి ఉండొచ్చు, కాని దాని లక్ష్యం ఒక్కటే, మకరందాన్ని చేరుకోవడం, తన వనమధురాన్ని సృష్టికి అందించడం. ఎన్నిసార్లు కిందపడ్డా తన ఆఖరి శ్వాస వరకు అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. నీ లోపల కూడా అలాంటి ఒక ఆశ, ఒక మొండి పట్టుదల అట్టడుగున ఇంకా బ్రతికే ఉంది. నువ్వు చనిపోలేదు, కేవలం గాయపడ్డావు. ఆ ఆశను బ్రతికించుకో. నీ కన్నీళ్లను తుడుచుకోవద్దు, ఆ ఉప్పుకారే కన్నీళ్లనే నీ కసిగా మార్చుకో. నీ ఆత్మవిశ్వాసం చచ్చిపోయిందని ప్రపంచం అనుకుంటున్న సమయంలో నీ మెదడులో ఉన్న డైరెక్టర్ యాక్షన్ అని చెప్పాలి. లెక్కలేనన్నిసార్లు కిందపడ్డా ఇంకొక్కసారి, కేవలం ఇంకొక్కసారి అడుగు ముందుకు వేద్దామని నీ మనసుకు చెప్పు. ఆ ఒక్క అడుగే, ఆ ఒక్క క్షణమే నీ చరిత్రను తిరగరాస్తుంది. నువ్వు నేలమీద పడిపోయినప్పుడు ముందుగా చేయాల్సింది కన్నీరు కార్చడం కాదు. ఆ నిశ్శబ్దాన్ని,
అంగీకరించడం. బురదగా ఉన్న నీరు స్వచ్ఛంగా మారాలంటే దాన్ని కదపకుండా వదిలేయాలి. అలాగే నీ లోపల అలజడి సద్దుమణగాలంటే ముందు నీ ఓటమిని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. బోధివృక్షం కింద కూర్చున్న గౌతమ బుద్ధుణ్ణి ఒక్కసారి తలుచుకో. ఆయనకు బయట ప్రపంచం కన్నా తన లోపలి ప్రపంచంలోనే ఎన్నో యుద్ధాలు ఎదురయ్యాయి. కోరికలు, భయాలు, బాధలు ఒక తుఫానులా చుట్టుముట్టాయి. కాని ఆయన చలించలేదు. కళ్ళు మూసుకుని తన మౌనంతో, స్థిరమైన సంకల్పంతో ఆ అలజడులన్నింటినీ జయించి వెలుగును చూశాడు. ఒక శిల్పి చేతిలో రాయి ఎన్నో దెబ్బలు తింటుంది. ఉలి తగిలిన ప్రతిసారీ ఆ రాయి ముక్కలై పడిపోతున్నానని బాధపడుతుంది. కాని దానికి తెలియదు, పడుతున్నది దెబ్బలు కాదు, తనలోని చెత్తపోయి ఒక అద్భుతమైన దేవతామూర్తిలా తను రూపాంతరం చెందుతున్నానని. నీ జీవితంలో వచ్చిన ఈ ఓటమి కూడా అలాంటి ఒక ఉలి దెబ్బే. శరీరం అలసిపోయినా, పరిస్థితులు ఎదురుతిరిగినా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. దెబ్బ తగిలింది కదా అని రాయిలా ముక్కలైపోకు. ఒక శిల్పంలా రూపుదిద్దుకో. ప్రపంచానికి నువ్వు ఏడుస్తున్నప్పుడు పడే కన్నీళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ గెలవడానికి నువ్వు చిందించే చెమట చుక్కలు కనిపించవు. కనబడని ఆ కష్టమే నీ రేపటి విజయాన్ని నిర్ణయిస్తుంది. ఒక సినిమాటోగ్రఫర్ అద్భుతమైన షాట్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తాడు. ఫ్రేమ్ సెట్ అవ్వకపోతే వదిలేయడు. లెన్స్ మారుస్తాడు, యాంగిల్ మారుస్తాడు, లైటింగ్ మారుస్తాడు. కానీ ఆ అద్భుతమైన విజువల్ని తన కెమెరాలో బంధించేదాకా వదలడు. నీ జీవితం కూడా ఒక సినిమానే. నీ మొదటి షాట్ ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఇంకా రీలుంది, నీ చేతిలో కెమెరా ఉంది. ఇప్పుడు యాంగిల్ మార్చు, ఆలోచన విధానాన్ని మార్చు. గెలుపు అనేది ఎవరికో రాసిపెట్టిన ఆస్తి కాదు. ఎవడైతే పడిపోయిన చోట నుండే పిడికిలి బిగించి లేస్తాడో గెలుపు వాడి బానిసవుతుంది. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీ లోపల ఒక అద్భుతమైన సృష్టికర్త ఉన్నాడు. విమర్శించిన వాళ్ల మాటలను చెత్తబుట్టలో వెయ్యి. నీమీద నీకు నమ్మకం ఉన్నంతవరకు ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. నీ ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచన నీ లక్ష్యం వైపే ఉండాలి. లే, నీ లోపల నిద్రపోతున్న ఆ యోధుడిని నిద్రలేపు. నిన్ను ఏ దెబ్బైతే కింద పడేసిందో అదే దెబ్బ నిన్ను ఉక్కులా మార్చాలి. నువ్వు చిందించిన ప్రతి చెమట చుక్క రేపు నీకు కిరీటంలో వజ్రంలా మారుతుంది. నీ గాయాలే రేపు నీకు పతకాలవుతాయి. నువ్వు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు 0 నుండి కాదు, నీ అమూల్యమైన అనుభవంతో మొదలవుతోంది. నీ ప్రయాణం ఎంత కష్టంగా ఉంటే నీ గెలుపు అంత మధురంగా ఉంటుంది. అడవిలో దొరికే స్వచ్ఛమైన తేనెలా ఆ విజయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏ తలుపులైతే నీ ముఖం మీద మూసుకున్నాయో, ఏ మనుషులైతే నిన్ను చూసి నవ్వారో, రేపు వాళ్లే ఆశ్చర్యంగా చూసేలా ఆ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి దిగు. నువ్వు పిరికివాడివి కాదు, చరిత్ర సృష్టించడానికి పుట్టిన పోరాట యోధుడివి. ఇది నీ సమయం, ఇది నీ యుద్ధం. కన్నీళ్లు తుడుచుకో, పిడికిలి బిగించు, అడుగు ముందుకు వేయి. ఓడిపోయినా సరే మళ్ళీ గెలిచి నిలబడు, గెలిచి తీరు.